వెల్కమ్ టు పాత్రచల్లు కొత్త పరిచయం. కొడవటి గంటి కుటుంబరావు గారు. ఈయన గురించి మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం. ఈయన రాసిన కథ గురించి చెప్పాను. ఈరోజు కుటుంబరావు గారు రాసిన నవల గురించి మాట్లాడుకుందాం. అదే చదువు నవల. జనరల్గా అందరు రచయితలు ఏం చేస్తారంటే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలతోటి కథ లేదా నవల రాస్తారు. కానీ కుటుంబరావు గారి స్టైల్ ఏంటంటే ఎలా ఉండకూడదు, ఏం చెయ్యకూడదు, ఇలాంటి నెగిటివ్ అంశాలని మెయిన్గా తీసుకుని ఆయన నవలలు కానీ కథలు కానీ రాస్తారు. అది ఆయన స్టైల్. ఇప్పుడు చదువు నవల గురించి తీసుకుంటున్న సుందరం అనే వ్యక్తి, అతని చదువు చుట్టూరా ఈ నవలంతా సాగుతుంది. ఈ నవలలో కుటుంబరావు గారు ఏం చెప్తారు అంటే, చదువుకుంటాడు సుందరం అనే వ్యక్తి, చదువుతాడు, కానీ ఆ చదువును తన జీవితంలోని ఎలానూ అప్లై చేయడు. ఇప్పుడు మనం ఎందుకు చదువుకుంటాము? ఏదైనా ఒక పుస్తకం చదివినా, లేకపోతే మనం చదువుకుంటున్న నిజమైన చదువు అంటే ఇంజనీరింగ్లు, డాక్టర్లు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవి అయితే ఏమున్నాయంటే అవి మన జీవితంలో అప్లై చేసినప్పుడే మనం చదువుకున్న చదువుకి సార్థకత ఉంటుంది. అది లేనప్పుడు మనం ఏం చదువుకున్నా అది వేస్ట్. దీనినే కుటుంబరావు గారు తన మొత్తం నవలలో ఆ సుందరం పాత్ర ద్వారా మనకి చెప్పిస్తారనమాట. అంటే సుందరం ఆ నవలలోని చదువుకుంటాడు అంతే, కానీ దాన్ని ఎలాగూ తన జీవితంలోనే అప్లై చేయలేకపోతాడు. ఎక్కడైతే చదువు ఆగిపోతుందో అక్కడ అతను కూడా ఆగిపోతాడు, అతని జీవితం కూడా ఆగిపోతుంది. దీన్ని కోకు గారు అద్భుతంగా ఎలివేట్ చేసి చూపిస్తారు. చదువుకోవాలి, చదువుకుంటే ఇది మనం తెలుసుకోవాలి, ఇలా మిగిలిపోకూడదు అని సుందరం ద్వారా మనకి చెప్పిస్తారు.